ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎందుకండి అలా ఉన్నారు? ఈ ప్లేస్ మీకు నచ్చలేదా? పోనీ ఇక్కడ ఫుడ్ ఏమైనా బాలేదా? లేక ఇక్కడే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పడేలా చేశారా? చెప్పండి. చూడండి మిథున్ గారు, మీ ప్రాబ్లం ఏదైనా ఎంత పెద్దదైనా అది తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. నేనేమనుకుంటానో అని సంకోచం లేకుండా మీరు ఏ విషయమైనా నాతో పంచుకోవచ్చండి. ప్లీజ్ మిథున్ గారు చెప్పండి. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని మనోజ్తో చెప్పైనా చెప్పేద్దాం. మనోజ్ మిథున పెళ్లితో నేను నా ఊళ్ళో గర్వంగా సగర్వంగా తల ఎత్తుకొని వీసం తిప్పుతూ తిరుగుతాను శ్రీవల్లి. ఇన్ని రోజులు నా పొరపాటు వల్ల నా కూతుర్నందరూ తప్పు పట్టారు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. సుబ్బారాయుడు చిన్న కూతురు మిథున నిప్పు సుబ్బారాయుడైనా తప్పు చేస్తాడేమో గాని ఆయన కూతురు ఎప్పటికీ తప్పు చేయదని చెప్పుకుంటారు శ్రీవల్లి. ఒక తండ్రిగా నాకంతకన్నా ఆస్తుంటుందా చెప్పు? మిథున్ గారు చెప్పండి. చెప్పలేను, చెప్పను. మిథునని గెలవాలన్న ఆరాటం ఇతంది, గెలవలేడు. గౌతముని అందుకోవాలన్న పోరాటం ఈవిడిది, కానీ ఆ గౌతమ్ తనకి అందడం లేదు. ఎంతమందినో చూసి అర్థం చేసుకున్న నాకు వీళ్ళు అర్థం కావడం లేదేంటి? నేను మీతో తర్వాత మాట్లాడతాను, ప్లీజ్. అయ్యో పర్లేదు, వెళ్ళండి. హైవేలో ఆపమని చెప్తే అసలు ఏ వేలేని చోటుకి తీసుకొచ్చింది ఏంటి? ఇక్కడ ఆపారేంటండి? దిగు దిగు. కాస్త హైవేకి ఎటు వెళ్లాలో దారి చెప్తారా ప్లీజ్? చెప్తానుండు. ఆగు, చెప్తానన్నాను కదా, కాస్త ఆగు. హలో, మీరు చెప్పడం వద్దే వద్దు, వదలండి. మీరేదో వేరేలా కనపడుతున్నారు. నా దారిలో నన్ను వెళ్ళనివ్వండి. ఏయ్, ఎక్కడికి రా వెళ్ళేది? మర్యాదగా ఇక్కడే నిలబడి కాసేపు, లేదంటే. ఎందుకు నిలబడాలి?
పరిస్థితి మెళ్ళో గొలుసు వాచు రింగు అన్నిటి తీ. ఓ మంచిదానిలా లిఫ్ట్ ఇచ్చింది ఇలా దారి మళ్లించి దారి దోపిడీ చేయడానికా? మంచిదాని అనుకున్నాను, దొంగవా నువ్వు? రేయ్ ఎక్కువగా మాట్లాడకుండా చెప్పింది చేయి. తీ. ఆడపిల్లవని ఊరుకుంటున్నాను. అటు తప్పుకో. రీటా ఏమైంది? వాణ్ణి పట్టుకోండ్రా, నన్ను తోసి పడేసి పారిపోతున్నాడు. వాడు బయటపడ్డా మన సంగతి బయట పెట్టేస్తాడు. పదండి. రే పదరా. రే ఆగరా, ఆగకపోతే చంపేస్తా. లేదు, ఇప్పుడు వీళ్ళతో గొడవ కరెక్ట్ కాదు. రే ఆగరా. రేయ్ ఆగు. పట్టుకుంటా అన్ని. రేయ్ ఆగరా. ఆగరా. రే ఆగరా. ఆగరా. రే ఆగరా. రేయ్ రే పట్టుకోండ్రా. రేయ్ రే ఆగరా. రే మీరు అటువైపు వెళ్ళి వెతకండి. రే మనం ఇటువైపు వెళ్ళి వెతుకుదాం. ఓ విషయం ఆవిడకి నిన్నెవడరా చెప్పన్నాడు? ఆవిడకి నేను ఎందుకు చెప్తానండి? పోయి పోయి పులినోట్ల తల నేనెందుకు పెడతాను? మరి ఆవిడకి ఎలా తెలిసింది? ఆవిడకి సుబ్బారాయుడు గారంటే పగ కదండి. ఆ ఇంటి విషయంలో ఆవిడెప్పుడు కన్నేసి ముంచుద్ది. ఆ కంట్లో నేను పడ్డాను, నన్ను పట్టుకెళ్లారు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారండి. పదండి బాబు వెళ్దాం. వెళ్తే ఏం చేస్తుందో ఏం తెలియకుండా గొర్రెల్లా ఎలా వెళ్తాం రా? గొర్రెల్లానో బర్రెల్లానో ముందు వెళ్ళాల్సిందే కదా బాబు. తర్వాత మన తల మీదకి వస్తే తన కాళ్ళ మీద పడి ప్రాణాలు కాపాడుకోవచ్చు బాబు. అలా కాదని వెళ్లకుండా కథలు చెప్తే మాత్రం మెడ మీద తల ఉండకుండా చేస్తుంది బాబు. ఆవిడ గురించి మీకు పూర్తిగా తెలియదండి. రండి బాబు వెళ్దాం. ఏంటి మరీ మధ్యాహ్నమే మొదలు పెట్టేశారా? నేను వచ్చింది అమెరికా నుండి కదక్కా, అందుకే వాళ్ళ ట్రెడిషన్ ఫాలో అయ్యి ఇప్పుడే మొదలు పెట్టేశా.